త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందే పిసిసి చీఫ్ నియామకం, నామినేట్ పోస్టులు కూడా భర్తీ. వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు హైకమాండ్ తో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇయాల సిడబ్ల్యూసి మీటింగ్ కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్. హాజరు కానున్న రేవంత్ రాష్ట్ర ఎంపీలు ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కొత్త పిసిసి చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని తెలుస్తుంది. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు నేతల సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్తులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించి గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. శనివారం అక్కడ జరగనున్న సిడబ్ల్యూసి మీటింగ్లోనూ ఆయన పాల్గొంటారు. కాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలకు శనివారం డిన్నర్ ఏర్పాటు చేసిందంట. అయితే అందులో భాగంగా దీపాదాస్ మున్షి గారు కూడా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా తీన్మార్ మల్లన్న గారికి తో మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు కూడా వస్తే, అంటే తీన్మార్ మల్లన్న నువ్వు కూడా వస్తే బాగుంటుంది, అందరు ఎంపీలు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు కాబట్టి అందులో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆమె అన్నదంట. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఆరుగురు ఇంకా పెండింగ్ లో ఉంది. 6 మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రంలో రావాల్సింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీగా ఉంది, ఇక్కడ హోమ్ ఖాళీగా ఉంది. దాంతోపాటు పిసిసి, ఇప్పుడు పిసిసి సీఎం తన రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది కాబట్టి పిసిసి ఏర్పాటు చేసిన తర్వాత 6 మంత్రి పదవుల్లో లక్కీ ఫెలోస్ ఎవరో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఎవరు ఉంటారు అంటే ఆ విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే, కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. అయితే ఆ జిల్లాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. విద్య మీద ఫోకస్ పెట్టాలి, వైద్యం మీద ఫోకస్ పెట్టాలి. వైద్య శాఖ మంత్రి ఉన్నా కూడా ఇప్పటికీ ఫోకస్ పెట్టలేదు అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది.